హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ఏపీ స్టేట్లోని న్యూ సిలబస్ దానికి సంబంధించిన అంటే 2025 ఎవరైతే అడ్మిటెడ్ బ్యాచ్ ఉంటారో వాళ్ళందరికీ ఈ యొక్క సిలబస్ ఉంటుంది. మరి ఈ ప్రాబ్లం అనేది చాప్టర్ 15 కోనిక్ సెక్షన్స్. అందులో సబ్ చాప్టర్స్ అయిన పారాబోలా దానికి సంబంధించిన ప్రాబ్లం. ఈ యొక్క చాప్టర్ వెయిటేజ్ మొత్తం 15 మార్కులకి అడగడం జరుగుతుంది. అందులో ఒకటి 8 మార్కుల క్వశ్చన్, ఒకటి 4 మార్కులది, ఒకటి 2 మార్కులది, ఒకటి 1 మార్క్. మొత్తం మీరు గమనిస్తే 8 + 4 12 + 2 14 + 1 15. అయితే ఈ 8 మార్కులకి సంబంధించిన ప్రాబ్లం అనేది ఖచ్చితంగా 90% సర్కిల్కి సంబంధించిన ప్రాబ్లం ఇస్తాడు. అయితే ఒక 10% మిస్ అవుతే, సర్కిల్స్ మీద మిస్ అవుతే ఖచ్చితంగా పారాబోలాకి సంబంధించిన ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లము ఇలాంటి మోడల్ ఉండొచ్చు. ఓకేనా? బట్టి గుర్తుపెట్టుకోండి. సర్కిల్స్లో మనం ఎట్లా చేసాము, 3 పాయింట్స్ ఇచ్చి సర్కిల్ ఈక్వేషన్ ఎలా చేసాము, 3 పాయింట్స్ ఇచ్చి ఇక్కడ కూడా మనం పారాబోలాని కనుక్కోవాలి. అయితే అక్కడ సర్కిల్లో జనరల్ ఫామ్ x² + y² + 2gx + 2fy + c = 0. ఇక్కడ ఏంటో చూద్దాం. ఆ ఫార్ములాని గుర్తుపెట్టుకుంటే చాలు. ప్యారలల్ టు x యాక్సిసా y యాక్సిసా మన ప్రాబ్లంలో చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా whose axis is parallel to x axis and passing through 3 points. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్యారలల్ టు x యాక్సిస్ అని అడిగితే ఫార్ములా ఇక్కడ x కదా, x = ly² + my + n గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది LMN ప్లేస్లో ఏబిసిని తీసుకుంటాడు. ay² by + c అట్లనే తీసుకోవచ్చు. అదేవిధంగా ప్యారలల్ టు y యాక్సిస్ అని అడిగితే ఫస్ట్ y వస్తుంది. y = lx² + mx + n. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఇచ్చిన పాయింట్స్ని రాస్తున్నాను. లెట్ ద గివెన్ పాయింట్స్, ఒక్కొక్క పాయింట్ని ఏబిసి అనుకుంటున్నా. a = -2, 1, b = 1, 2, c = 1, 3. ఓకే, ఇప్పుడు ఒక లైన్ రాసేస్తాం. మన ప్రాబ్లంలో ఉండే లైనే రాసేద్దాం. ఏంటి? ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా, whose axis is parallel to x axis is the equation of parabola whose axis is parallel to x axis. Formula ఏంటి? x = ly² + my + n. మరి దీనికి ఒక నంబర్ ఇచ్చా 1. ఇప్పుడు ఈ యొక్క పారాబోలా గుండా ఈ 3 పాయింట్స్ వెళ్తాయి అంటున్నాడు. అదే రాస్తున్నా. సిన్స్ ద పారాబోలా అంటే ఇదన్నమాట, పాసింగ్ త్రూ ది పాయింట్ a of -2, 1 is x ప్లేస్లో -2, y ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1 implies x ఎక్కడున్నా సరే x ప్లేస్లో -2 = l y² y అంటే 1² అంటే 1 ప్లస్ m ఇంటూ y అంటే 1 ప్లస్ n అంటే n. ఓకే, ఎస్, దీన్ని ఇట్లా రాస్తున్నా. ఫస్ట్ l + m + n
ఈజ్ ఈక్వల్ టు -2, దీనికి ఒక నంబర్ 2 ఇస్తున్నా. అదేవిధంగా రెండో పాయింట్ని ఇందులో చేస్తా 1లో, మూడో పాయింట్ని చేస్తా 3 ఈక్వేషన్స్ వస్తాయి. ఓకే, సిమిలర్లీ ద పారాబోలా passing through the point B of 1, 2 is మరి x ప్లేస్లో 1, y ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి మళ్ళీ. ఓకే, ఎస్ చేద్దాం. సో 1 ఇంప్లైస్ చెప్పండి ఏంటి ఫస్ట్ x అంటే ఎంత 1 ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ y స్క్వేర్. y అంటే 2 స్క్వేర్ అంటే 4 కాబట్టి రాశాను, ప్లస్ m అంటే ఎంఏ, y అంటే 2 ప్లస్ n అంటే ఎన్ఏ. అంటే ఫస్ట్ ఇది రాస్తున్నా, 2 స్క్వేర్ అంటే 4 కదా. సో 4L ప్లస్ 2m ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 1. దీనికి ఒక నంబర్ ఇచ్చా 3. 4L ప్లస్ 2m ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు థర్డ్ పాయింట్ని కూడా నంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సిమిలర్లీ ద పారాబోలా passing through the point C of 1, 3 is. సో అంటే x ప్లేస్లో 1, y ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేయాలి. సో 1 ఇంప్లైస్ ఎస్ చెప్పండి x అంటే 1, x కోఆర్డినేట్ 1, y కోఆర్డినేట్ 3 ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ y స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ప్లస్ m ఇంటూ y అంటే 3 ప్లస్ n అలానే వస్తుంది. ఫస్ట్ ఇది రాస్తున్నా, 3 స్క్వేర్ అంటే 9L ప్లస్ 3m ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 1. దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 4. ఓకే, 9L ప్లస్ 3m ప్లస్ n. సరే, నెక్స్ట్ ఇప్పటి వరకు ఏం చేసామంటే ఆ 3 పాయింట్స్ని ఆ పారాబోలాలో సబ్స్టిట్యూట్ చేసాం. మరి ఏం చేయాలి నెక్స్ట్? మన టార్గెట్ ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న LMN వాల్యూస్ని కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటామంటే ఫస్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఏదో ఒక Nని, Lని, Mని ఏదో ఒకదాన్ని ఎలిమినేట్ చేయండి. ఇక్కడ N అన్నిట్లో కామన్గా ఉంది చూడు, N ఎలిమినేట్ చేసేద్దాం. 2 - 3 చేస్తాను. 2కి లెఫ్ట్ సైడ్లో ఉన్న టర్మ్లో నుంచి 3కి లెఫ్ట్ సైడ్లో ఉన్న టర్మ్ సబ్ట్రాక్షన్ చేస్తే n - n క్యాన్సిల్, LMలో కాన్స్టెంట్లో ఒక ఈక్వేషన్ వస్తుంది. అదేవిధంగా 3 - 4 మళ్ళీ n క్యాన్సిల్ అయ్యింది. మళ్ళీ LM కాన్స్టెంట్ ఈక్వేషన్ రెండింటిని సాల్వ్ చేస్తాను క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ద్వారా. సో ఆ రెండింటిని సాల్వ్ చేస్తే LMN వస్తాయి. మూడింటిని పనులు చేస్తే అదే రిక్వైర్డ్ సార్. ఎస్, మరి చూద్దాం రిక్వైర్డ్ పారాబోలా. ఎస్, నెక్స్ట్ దాని కంటిన్యూషన్. సో 2 - 3 చేస్తున్నా. సబ్ట్రాక్షన్ ఎందుకు చేస్తున్నారు? యాడ్ చేయొచ్చు కదా, n ప్లస్ n 2n అవుద్ది. యాడ్ చేస్తే దెర్ ఈస్ నో యూస్. అంటే సబ్ట్రాక్షన్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. 2 - 3 నెంబర్ 2కి లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఏంటి? ఇవన్నీ 1లో చేసేయాలి LMNది. ఓకే, సో 2కి లెఫ్ట్ సైడ్లో ఏముంది అంటే L ప్లస్ M ప్లస్ n మైనస్ ఆఫ్ ఉంది. 3లో లెఫ్ట్ సైడ్లో మైనస్తో మల్టిప్లై చేయి, -4L ప్లస్ 2M మైనస్ 2M ప్లస్ n మైనస్ n కాబట్టి మైనస్తో మల్టిప్లై చేసాను. -n ప్లస్ n క్యాన్సిల్ అవుద్ది. రైట్ సైడ్లో చూద్దాం, రైట్ సైడ్లో ఉన్నవి కూడా సబ్ట్రాక్షన్ చేయాలి. -2 - 1, -2 - 1. నెక్స్ట్ L - 3L 4L కదా, అక్కడ -3L తీసేస్తే -3L. M - 2M అంటే -M ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు -3. ఓకే, ఈ -3ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళు. సో -3L -M ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను 5.
ఓకే. ఇదే విధంగా 3 - 4 చేస్తాం. సార్ 3 - 4 ఎందుకు చేస్తున్నారు? 2 - 4 చేయొచ్చు కదా! యెస్. ఏవైనా 2 తీసుకో. రెండిటిని సబ్ట్రాక్షన్ చేయి. 2 - 4, 3 - 4 ఆర్ 2 - 4 అయినా చేసుకో. కాబట్టి 3 - 4 మీరు సర్కిల్స్ అనే సబ్ చాప్టర్‌ని చూడండి ప్లేలిస్ట్‌లో. అక్కడ 3 పాయింట్స్ ఇచ్చి సర్కిల్ ఈక్వేషన్‌ని ఇట్లనే కనిపెట్టా. కాబట్టి చూడండి ఒకసారి. ఛానల్ ప్లేలిస్ట్‌లో ఉన్నాయి. యెస్. మరి ఇప్పుడు నంబర్ 3లో లెఫ్ట్ సైడ్‌లో ఉన్నది రాయి. ఏముంది? 4l ప్లస్ 2m ప్లస్ n మైనస్ ఉంది. సబ్ట్రాక్షన్ చేయాలి. 4లో లెఫ్ట్ సైడ్‌లో ఉన్న టర్మ్‌ని చెప్పండి. మైనస్ 9l మైనస్ 3m మైనస్ n ప్లస్ n క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్ టు మరి నంబర్ 3కి రైట్ సైడ్‌లో ఏముంది? 1 ఉంది. రాసుకో. మైనస్ నంబర్ 4కి రైట్ సైడ్‌లో ఏముంది? 1 ఉంది. కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఏముండదంటే 0 క్యాన్సిల్. కాన్స్టెంట్ టర్మ్ ఉండదు. సరే. ఇప్పుడు ఎల్‌లు చూద్దాం. 4l మైనస్ 9l మైనస్ 5l 2m మైనస్ 3m అంటే మైనస్ m. ఇంకా కాన్స్టెంట్ ఏమి ఉండదు కాబట్టి n 0 అయిపోతుంది అది. 6. యెస్. ఇప్పుడు 5ని 6ని సాల్వ్ చేస్తాను క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ద్వారా. సో అలా కనుక్కున్న ఎల్ఎంలు వచ్చేస్తాయి. ఎన్నుని మీ చాయిస్ నంబర్ 2లో అయినా 3లో అయినా 4లో అయినా చేయొచ్చు. ఏదైతే ఈజీగా ఉందో అదే తీసుకో. 1 కాకుండా 2 ఉంది చూడు, ఆ 2ని తీసుకో. ఈజీగా ఎన్ వాల్యూని కనుక్కోవచ్చు. ఎస్ సాల్వ్ చేస్తున్నాను. సాల్వింగ్ 5 and 6 we get. Solving 5 and 6 we get. For number 5 minus 3l minus m plus 3 is equal to 0. Minus 5l minus m is equal to 0. మరి క్రాస్ మల్టిప్లికేషన్ రూల్ ఏంటి సార్ అంటే ఫస్ట్ మనం m కోఎఫిషియంట్ని రాయాలి. దాని తర్వాత కాన్స్టెంట్, దాని తర్వాత ఎల్ఎం. m కోఎఫిషియంట్ మొదటి ఈక్వేషన్లో -1, మరి కాన్స్టెంట్ 3, మరి l కోఎఫిషియంట్ -3, మరి m కోఎఫిషియంట్ -1. mతో స్టార్ట్ చేసాం, mతో ఎండ్ చేయాలి. lతో స్టార్ట్ చేసి lతో ఎండ్ చేయకూడదు. సో ఖచ్చితంగా m కోఎఫిషియంట్ తీసుకొని స్టాప్ చేయాలి. ఎస్ m కోఎఫిషియంట్ -1, కాన్స్టెంట్ ఇక్కడ చివరిలో కాన్స్టెంట్ లేదు 0. నెక్స్ట్ ఎల్ కోఎఫిషియంట్ -5, మళ్ళీ m కోఎఫిషియంట్ -1. వీటి మిడిల్లో ఎల్ m 1 వేసుకో. ఎస్ ఎల్ బై ఏడి 0 మైనస్ ప్లస్ ఆల్రెడీ మీకు తెలుసు. ఏబిసిడి ఒక మ్యాట్రిక్స్ అయితే డెట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏడి మైనస్ బీసీ. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇది ఏబిసిడి అనుకోండి. ఏడి మైనస్ బీసీ ఆల్రెడీ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఈజ్ ఈక్వల్ టు ఎం బై ఏడి. సో -15 మైనస్ ప్లస్ 3 × 0 0. అదేవిధంగా 1 బై ఏడి మైనస్ ప్లస్ 3 మైనస్ ప్లస్ ఫార్ములాలో మైనస్ ఉంటుంది 3 - 5. ఓకే. నెక్స్ట్ ఇంకా మిగిలింది ఇక్కడ l/3 ఈజ్ ఈక్వల్ టు m బై -15 ఈజ్ ఈక్వల్ టు n బై -2. సారీ 1 బై ఇది. ఇప్పుడు ఒక్కొక్క టర్మ్ని ఎల్ వాల్యూ కనుక్కోవాలంటే కాన్స్టెంట్కి ఈక్వేట్ చేయి. ఎంని కనుక్కోవాలంటే కాన్స్టెంట్కి ఈక్వేట్ చేయి. రెండింటిని ఈక్వేట్ చేస్తే ఎల్ఎంలో ఈక్వేషన్ వస్తుంది. దెర్ ఈజ్ నో యూస్. ఓకే. కాబట్టి l/3 ఈజ్ ఈక్వల్ టు 1 బై -2. అదేవిధంగా m బై -15 ఈజ్ ఈక్వల్ టు -1/2. మైనస్ ఇక్కడ డినామినేటర్లో ఉన్న న్యూమరేటర్లో ఉన్న ఒకటే, క్యాన్సిల్ అయిపోయింది. మరి ఇక్కడ ఎల్ ఈజ్ ఈక్వల్ క్రాస్ మల్టిప్లై చేస్తున్నా -3/2. 3 డివిజన్లోని మల్టిప్లైర్ అవుతుంది. అదేవిధంగా m ఈజ్ ఈక్వల్ టు 15, 1/15 మల్టిప్లైర్ అవుద్ది 15/2. ఓకే.
ఎస్ ఎల్ఎం వాల్యూస్ని కనుక్కున్నా. ఇప్పుడు ఎన్ కనుక్కోవాలి. బెటర్ టు టేక్ నంబర్ 3. 2, 3, 4లో ఏదైనా తీసుకోవచ్చు. సో 2 తీసుకుంటున్నా. సబ్స్టిట్యూటింగ్ ఏదైతే ఈజీగా ఉంటుందో అది తీసుకోండి. ఎల్ అండ్ ఎం వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 2 ఇంప్లైస్ ఎస్ చెప్పండి. ఎల్ అంటే -3/2 ప్లస్ ఎం 15/2 ప్లస్ ఎన్ అదే కనుక్కోవాల్సింది ఈజ్ ఈక్వల్ టు -2. సింప్లిఫికేషన్ చేద్దాం. డినామినేటర్ సేమ్ కాబట్టి న్యూమరేటర్స్ని యాడ్ చేసేయచ్చు. -3 + 15 + 12 డివైడెడ్ బై 2 plus n is equal to -2. 2 ones 2 6 times 6 plus n is equal to -2. n is equal to plus 6 right side with -6 అవుద్ది. ఆల్రెడీ -2 ఉంది, -8 అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు అన్నీ కనిపెట్టేసాం. ఎల్ఎంఎన్ ఈ మూడింటిని నంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు పారాబోలా వస్తుంది. Continuation steps. Substituting L, M and N values in equation 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో 1 ఇంప్లైస్ ఏంటి? x is equal to నెంబర్ 1 చూడండి. L అంటే -3/2 ly² ప్లస్ my m అంటే 15/2y ప్లస్ n మైనస్ ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది. x is equal to ly² ప్లస్ my ప్లస్ n. ఓకే, సింప్లిఫికేషన్ చేద్దాం. ఎల్సిఎం ఇక్కడ దీనికి 2 వస్తుంది. డినామినేటర్స్ సేమ్ కాబట్టి న్యూమరేటర్స్ని అట్లనే రాసేయాలి. 15y మైనస్ ఇక్కడ దీనికి ఎల్సిఎం లేదు, ఎల్సిఎంతో మల్టిప్లై చేయండి. ఇక్కడ ఏం లేదంటే 1. సో 8 2 16. ఓకే, ఇక 2తో క్రాస్ మల్టిప్లై చేయండి. 2x is equal to -3y² ప్లస్ 15y -16. ఓకే, ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న టర్మ్స్ అన్నిటినీ లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళండి. -3y² ప్లస్ 3y². నెక్స్ట్ ఎక్స్ టర్మ్స్ రాద్దాము. ప్లస్ 2x ఆల్రెడీ ఉంది. ప్లస్ 15y లెఫ్ట్ సైడ్కి వెళ్తే మైనస్ అవుతుంది. -16 లెఫ్ట్ సైడ్కి వెళ్తే ప్లస్ 16 అవుతుంది. ఎస్, దిస్ ఈస్ ద రిక్వైర్డ్ equation of the parabola. ఓకే, ఎస్ ఇలా చేయాలి. సో ఇంకొక చిన్న పాయింట్ సార్, మనం ఈ సర్కిల్ని కనిపెట్టాం, ఈ పారాబోలాని కనిపెట్టాం కదా, ఇది కరెక్టా కాదా, ఎలా చెక్ చేయాలి? ఏదైనా టెక్నిక్ ఉందా? ఎస్ ఉంది. సో ఏంటంటే ఈ యొక్క సర్కిల్, ఈ యొక్క పారాబోలా గుండా ఆ 3 పాయింట్లు వెళ్తాయి అంటున్నాడు. ఆ 3 పాయింట్లు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే వెరిఫై అవ్వాలి. వెరిఫై అంటే LHS = RHS రావాలి. ఎస్ చూద్దాం. ఒక పాయింట్ తీసుకో, ఏదన్నా -2, 1 తీసుకో. ఇందులో x అంటే -2, y అంటే 1. 3 × 1² అంటే 3నే. ప్లస్ 2 × x 2 × -2 -4 మైనస్ 15 × 1 15 ప్లస్ 16 is equal to 0. కాబట్టి మీరు గమనిస్తే ఇక్కడ చూడండి, -4 -15 -19 16 ఒక 9 ఒక 3 19 0 is equal to 0. ఎస్ సార్, ఇంకొక పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 1 3 x ప్లస్లో 1 y ప్లస్లో 3 చేయండి. 3 ఇంటూ ఇక్కడ 3² అనమాట. 9 3s are 27. 2 × x అంటే 2నే. -15 × 3 45 ప్లస్ 16. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ చూడండి, 16 ఒక 2 18 18 ఒక 27 మొత్తం 45 -45 0. ఎస్, ఇట్లా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. బాయ్.